భగవద్గీత రోజు చదువుతున్నాను కదా, రోజు కనీసమైన 2 శ్లోకాలను చదవమని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారంటే భగవద్గీత కేవలం మరణించినప్పుడు ఆ బండికి స్పీకర్ పెడతాడు. ఇది పెట్టేది మా నరేంద్ర మోడీ గారు మంచి పని చేశారు. 5 ఏళ్ళు జైలు శిక్ష పెట్టాడు. ఎవరైతే పెడతారో 5 సంవత్సరాలు జైలు, తర్వాత 50,000 రూపాయలు ఫైన్. అది మంచి పని చేసింది. అంటే పెద్ద కొడుకు ఏంటంటే అది చనిపోయినప్పుడే చదవాలనేటువంటి నిర్ణయం జరిగింది పిల్లలు. అలాంటి పిల్లల నుంచి పోవాలి. చనిపోయినప్పుడు పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఆ బండి పోతుంటే స్పీకర్ పెడితే అది చెప్తుంటాడు, చాలా బాగా చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం మన ప్రభుత్వం మోడీ గారికి అది దృష్టికి వచ్చింది. వెంటనే దాన్ని రద్దు చేసి వారేసి వేరేనే పెట్టుకోండి కానీ అది పెట్టదని చెప్పాడు. పిల్లల్లో రైట్ మెసేజ్ పోతుంది, రాంగ్ మెసేజ్ పోతుంది. మంచి కంటే చెడు తొందరగా బాగుతుంది ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. మంచి కంటే చెడు, మంచి జరగాలంటే కొన్ని యుగాలు పడుతుంది. చెడుగా చేయడం క్షణం పట్టది అంటాం. చేసిన పదార్థాలు ఒక విడిగడ ఉప్పు పోసి అయిపోయారు, ఇది పాడైపోతుంది. కానీ ప్రపంచంలో ఇలాగా అర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చతుర్విధాం భజంతే అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇది భగవద్గీతలో చక్కగా ఇప్పుడు కృష్ణుడికి చెప్పాడు. ముందే ఏం చెప్పాడు? అన్ని చేసేది నేనే, నువ్వు ఏం చేయగల బాబు, నువ్వు కేవలం చక్కగా అర్జునుడు చెప్పింది ఏంటంటే నువ్వు నేను చెప్పినట్టుగా నడుస్తూ ఉండు అని చెప్పాడు. చూడండి, నిజంగా భగవంతుడు భక్తపరాయణుడు, గుర్తుపెట్టుకోండి. మనం కూడా మనకి బండి నడుపుతుంటే దాన్ని ఏమంటారు, డిప్పర్స్ అని ఉంటాయి. డిప్పర్స్ అని తెలుసా ఏంటి? రైట్ అంటే రైట్ కొడతాడు, లెఫ్ట్ అంటే లెఫ్ట్ కొడతాడు. పూర్వకాలంలో అయితే కృష్ణుడి భుజాల మీద అర్జునుడు ఏంటంటే 2 కాళ్ళు పెట్టాడు. ఇది జరిగిన ముచ్చట ఎంత వినండి. 2 కాళ్ళు పెట్టి భక్తుల గురించి పెరుమాడు ఎంత సిద్ధంగా ఉంటాడు. ఇటు దిక్కు రథం తిరగాలనుకోండి, ఈ భుజం నొక్కి యుద్ధమైనాక చూశారట కృష్ణుడి భుజాలన్నీ కమిలిపోయి. గుర్తుపెట్టుకోండి, పరమాత్మ భుజాలే. ఎందుకంటే ధర్మ సంస్థాపన సంభవాన్ని ఇగే చెప్పేసి ధర్మాన్ని కట్టుబడుతున్నాడు ఎవరు? ఆ కృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ విధంగా ఎడమ కంటే ఎడమ భుజం దొరికింది. ఎవరు? అర్జునుడు దొరికింది కృష్ణుడికి. మనం దొక్కుతాం అట్లా, దేవుడు దొక్కం కదా. కానీ పెరుమాడు ఏం చేశాడంటే మరి నీకు నాకు మధ్యలో కూడా మరి మనం యుద్ధమైనప్పుడు అయ్యా కృష్ణ ఎడమదిక్కు మలుపు, కృష్ణ గుడిదిక్కు మలుపు అని చెప్పలేను. ఏం చేస్తా, ఈ భుజం మీద కాలు పెట్టి ఒత్తుతా, అప్పుడు ఇటు మలుపు రథాన్ని, ఇటు వద్దుతా అటు మలుపు అని చెప్పేసి వాడి ఇద్దరి మధ్యలో కూడా ఒక ఒప్పందం చేసుకుంటాడు. అంటే భగవంతుడు అంత కట్టుబడి ఉంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెరుమాళ్ళని ఎంత దూషించినా భగవంతుడు ఏమి అనుకోలేట. కానీ ఆయన భక్తులని ఎవరైనా దూషిస్తూ మాత్రం చక్రం మొదలు పెడతారు. గుర్తుపెట్టుకోండి కదా, ఇది సత్యం. భగవంతుడు ఎన్ని తిట్టని 99 అయింది, లెక్కైన 100 వరకు ఆ చివరి పన్నెండు విసిరేసిండు. ఆ ఇద్దరు రాయడానికి 100 తప్పులు అయిపోయినారని చెప్పి వెంటనే వాడిని శిరస్సు తీసేసి 100 తప్పులు నాకు క్షమించిందంటే గుర్తుపెట్టుకోండి. ఎవరు? భగవంతుడు. అంటే మనం కూడా అంతే, ఎన్ని తప్పులు చేయని అంటే తల్లి ఏం చేస్తుంది, కడుపులోనే దాచుకొని ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తల్లి బయటికి చెప్పదు నా కొడుకు అలాంటి ఇలాంటి అని చెప్పి రాగానే చక్కగా రాగానే వెంటనే కాళ్ళు పెట్టుకుంటా మంచి అన్నం వడ్డించి అన్ని చేసి చక్కగా వాడికి నోట్లో ముద్ద పెడుతూనే కావాలంట అని జరిగింది. మళ్ళీ భగవద్గీతలో పరిగెత్తే వాడిని కూడా నిలబెట్టి మళ్ళీ భగవద్గీత చెప్పింది ఎవరయ్యా అంటే ఆ కృష్ణ పరమాత్మే. కాబట్టి ప్రతినిత్యం మన ఇళ్ళలో అందరి ఇళ్లలో భగవద్గీత పుస్తకాలు తప్పకుండా ఉండాలి. మీ పిల్లలకు చెప్పండి, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎందుకంటే తప్పకుండా వీడికి, ఎందుకంటే వీళ్ళందరూ మామలు తాతలు చిన్నాడు పెద్దనాడు అన్నదమ్ములు వీళ్ళందరూ కాబట్టి నేను యుద్ధం చేయాలని చెప్పి బాణాలు కింద వారేసి ఆ ఇద్దరి పరిగెట్టుంటే ఇప్పుడు ఆ కృష్ణ పరమాత్మ పరిగెట్టి అతన్ని తీసుకొచ్చి నిలబెట్టి అప్పుడు అక్కడ ఆ భగవద్గీత చెప్పినాడు. ఎందుకంటే సేనయోరు ఉభయోరు మధ్య రథం స్థాపయిత్వ అంటాడు. ఇక్కడ 2 సేనల మధ్య ఆ రథాన్ని నిలబెట్టి అప్పుడు చెప్పాడు ఎవరి భగవద్గీత శ్లోకం. కాబట్టి అందరు చదువుతున్నాడు చేయలేమండి భగవద్గీత. ఎంతమంది చదువుతున్నారు? చేయలేమండి భగవద్గీత. రేపటి నుంచి స్టార్ట్ చేయండి.
ప్లీజ్ దండబడి చెప్తున్నా, ఎందుకంటే అది ఇంట్లో పుస్తకం ఉంది కానీ ఒక్క శ్లోకం చదువుకోండి చాలు, ఏమవుతుంది. కానీ అది మన మోడీ గారు మాత్రం మంచి పని చేశారు. వారికి నిజంగా సహస్ర మంగళాశాసనం చేసుకోవాలి. అది లేకుండా జరిగిపోయింది. ప్రతిలో మీ పిల్లలకు చెప్పండి, భగవద్గీత చెప్పండి. ఎందుకంటే రోజు మన కంఠపాఠం చేయండి. ఇక్కడ మా సింహపేట భగవద్గీత కవిత ఉందండి. వారి బృందం 100 మంది ఉన్నారు. వాళ్ళందరూ కంఠపాఠం అండి. నిజంగా పుస్తకం పట్టుకొని నోటికి చదువుతారు భగవద్గీత శ్లోకాలను మొత్తం. కాబట్టి మనం కూడా తప్పకుండా భగవద్గీత చదువుదాం. అది సంస్కృతి సాంప్రదాయం, మనం తప్పకుండా సనాతన ధర్మాన్ని మనం నిలబెడదాం. జై శ్రీరామ్.